హెచ్ఎండబ్ల్యూఎస్ లో దాదాపు 10,000 కోట్లతో ఎస్టీపీలు కడుతున్నాడు. జిహెచ్ఎంసీలో 7,000 కోట్ల టెండర్లు పిలిచిండు. అంటే ఎక్కడెక్కడైతే కమిషన్లు వస్తాయో, ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డికి వాటా మంచిగా దక్కుతుందో గవాటికి మాత్రం పిలుస్తుంది. మా వట్టిపల్లికో, మా జైరాబాద్కో, మా మెదక్లో, మా సంగారెడ్డిలో రోడ్లు పొక్కలు పడ్డాయంటే డాంబర్ వైండికి కూడా పైసలు ఇస్తలేడు రేవంత్ రెడ్డి. పనులు అయితే లేవు, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. దవాఖాన్లలో పోతే సూదులు లేవు, ఉన్నాయా? బస్తీ దవాఖాన్లు మూతపడ్డాయి. ఏది చూసినా అంత ఆగమే ఉన్నది రేవంత్ రెడ్డి పాలనలో. ఇలా కొత్త పథకాలు దేవుడు ఎరుగు, ఉన్నాయి కూడా కొట్టుండు కదా. ఈయన చీఫ్ మినిస్టర్ అంటుండు. నేనేమంటున్నా, ఈయన కటింగ్ మాస్టర్ అంటున్నా. ఎందుకు కటింగ్ మాస్టర్ అంటున్నా అంటే 2 కారణాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతుండగా పోంగ కేసీఆర్ కట్టిన దవాఖాన ఉందనుకో పోవుడు, రిబ్బన్ కత్తిరించుడు. పోంగ హైదరాబాద్ లో కేసీఆర్ హయాంలో కట్టిన ఫ్లైఓవర్ ఉందనుకో ఆగుడు, రిబ్బన్ కత్తిరించుడు. కేసీఆర్ కట్టిన కాలేజ్ ఉంటే రిబ్బన్ కత్తిరించుడు, స్కూల్ కట్టే రిబ్బన్ కత్తిరించుడు. 2 ఏళ్లలో నీ ముఖానికి ఒక్కటన్నా కట్టినవా? నువ్వు కత్తిరించిన రిబ్బన్లన్నీ కేసీఆర్ కట్టినాయి కదా. అయితే రిబ్బన్ కత్తిరిస్తాడు, లేకపోతే కేసీఆర్ ఇచ్చిన పథకాలకు కత్తెర పెట్టాడు. కేసీఆర్ కిట్ కత్తెర పెట్టిండా? దవాఖానలో కేసీఆర్ కిట్ ఇస్తురా? ఇప్పుడు న్యూట్రిషన్ కిట్ వస్తుందా? బీసీ బంద్ వస్తున్నదా? దళిత బంద్ వస్తున్నదా? బతుకమ్మ చీరలు వస్తున్నాయా? గొర్రెలు వస్తున్నాయా? చెరువులలో చేప పిల్లలు వస్తున్నారా? అన్నిటికి కత్తెర పెట్టిండు. అయితే రిబ్బన్ కత్తిరించుడు, కేసీఆర్ పెట్టే పథకాలు కత్తిరించుడు. ఇంతకు మించి ఏమైనా చేసినాడే? అంతా మోసం. చెప్పింది చేసుడు లేదు, ఉన్న వాటిని ఊడగొట్టుండు. ఒక్కొక్క స్కీమ్ కత్తెర పెట్టుకుంటూ పోతుండు. అర్థమైతలేదా మనకు? మనం ఆలోచించాలి. ఇలా ప్రజలు ముందున్నారు. మా ఆందోళన కార్యకర్తలకు, మా అన్నదమ్ములకు నేను చెప్పేది ఒక్కటే. మొన్న ఒక సర్వే వచ్చింది. సర్వేలా పోయి అడిగితే తిట్టకుండా తిడుతున్నాడు రేవంత్ రెడ్డి. మనం వెనుకకున్నాం, ప్రజలు ముందుకున్నారు. మీరు మంచిగా దూసుకపోండి, గట్టిగా పనిచేయండి. రేపు అన్ని జిల్లా పరిషత్లు మనమే గెలవబోతా ఉన్నాం. అరే బీసీలను కూడా మోసం చేసిండు. 42% ఇస్తా అన్నాడు. గవర్నర్ సంతకం పెట్టియలేదు, రాష్ట్రపతి సంతకం జరగలేదు. ఊగిసలాట ఉన్నది. ఇవాళ బీసీలను కూడా రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ అని మోసం చేసిండు. ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో నేను మార్కెటింగ్ మంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్ కమిటీల్లో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అని మనం చేస్తాం. అప్పటిదాకా లేదు రిజర్వేషన్. కేసీఆర్ వచ్చినాకనే బీసీలకు, ఎస్సీలకు, మహిళలకు మార్కెట్ యార్డుల్లో రిజర్వేషన్ తెచ్చాం. హాస్పిటల్ కాంట్రాక్ట్ లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ తెచ్చాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఎస్సీ ఎస్టీలకు వర్కుల్లో రిజర్వేషన్ తెచ్చాం. మా గీత కార్మికులకు వైన్ షాపుల్లో రిజర్వేషన్ తెచ్చాం. ఎస్సీ ఎస్టీలకు, మా గౌడన్నలకు రిజర్వేషన్ తెచ్చాం. నువ్వు తెచ్చిందేముంది రేవంత్ రెడ్డి? నువ్వేమన్నావు గౌడన్నలకు? కేసీఆర్ 15 ఇచ్చిండు, నేను 25% ఇస్తా అన్నాడు. మరి ఎడవే? మా గౌడన్నల్ని కొడతా ఉన్నా. ఎవడన్నా కాంగ్రెస్ వాడు ఊళ్ళకి వస్తే గట్టిగా నిలదీసి 25% మాకు ఎప్పుడు ఇస్తావని అడగండి. ఉల్టా కేసులు పెట్టురు. కళ్ళు డిపోల మీద రైళ్లు. మా గౌడన్నలు చెంచల్ కూడా జైల్లో ఒక బ్యారెక్ నిండా గౌడన్నలే ఉన్నారట. గీత కార్మికుల మీద కేసులు పెట్టి జైళ్ల పాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. గొల్ల కుర్మోళ్ళకి గొడ్లు ఇస్తా అని గొల్ల కుర్మోళ్ళని మోసం చేసిండు. కేసీఆర్ గారు మంచిగా చెరువులు మంచిగా చేసిండు. 700 కోట్లు ఖర్చు పెట్టి లూనాలు కొనిచ్చిండు, వలలు కొనిచ్చిండు. మా ముదిరాజులకు, మా గంగపుత్రులకు కొనిచ్చిండు. ఏడాది 120 కోట్లు ఖర్చు పెట్టి చేప పిల్లలు వేసిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక లూనాలు బంధు, వలలు బంధు, చేప పిల్లలు బంధు. అంటే ముదిరాజులకు మోసం, గంగపుత్రులకు మోసం. దళిత బంధు కేసీఆర్ 10 లక్షలు ఇచ్చిండు, నేను 12 ఇస్తా అన్నాడు. 12 లేదు, 10 లక్షలు లేదు, రూపాయి లేదు. దళితులకు మోసం, అందరినీ మోసం. ఇది విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి. ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమైంది. రేవంత్ రెడ్డి మోసాలు అర్థమైతా ఉన్నాయి. అయితే మన సంగమేశ్వర, బసవేశ్వర ఆనాడు కేసీఆర్ గారు మన ఆందోళన నియోజకవర్గానికి 1,20,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టు ప్రారంభించాడు. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది,
సంగమేశ్వర బంధు బసవేశ్వర బంధు. నా జైరాబాద్ లో నడుస్తలేదు, నా నారాయణఖేడ్ లో నడుస్తలేదు, నా ఆందోళన నడుస్తలేదు. ఆ రోజు కొబ్బరికాయ కొట్టింది మన ఆందోళన నియోజకవర్గంలోనే కొట్టి 1,20,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి సంగమేశ్వర బసవేశ్వర పెట్టినాం. ఏమైంది? ఎందుకు బంద్ పెట్టింది? ఊకోమేం తప్పకుండా మా మాణిక్యరావు ఎమ్మెల్యే గారు, మా చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే గారు, క్రాంతి గారు, మంజులక్క గారు, మా భూపాలన్న అందరం కూర్చొని మాట్లాడతాం. త్వరలో సంగమేశ్వర బసవేశ్వర మీద పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి పాదయాత్రకు శ్రీకారం చుడతాం. ఈ కాంగ్రెస్ లో మెడలు వంచుతాం. సంగమేశ్వర బసవేశ్వరను చెప్తా మైనార్టీలు కూడా చెప్తారు, లాస్ట్ మే బోల్తాం. చెప్తా మా ముస్లింలకు కూడా మోసం చేసిండు, చెప్తలు ఓటుండు అంతే. చెయ్యండి ఎవడని ఉంటే మిగులుతానా? అందరికీ చేసిండు, లాస్ట్ మే బోల్తాం. అయితే సంగమేశ్వర బసవేశ్వర మీద కూడా తప్పకుండా త్వరలో మన సంగారెడ్డి జిల్లాలో ఒక పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ మీద ఒత్తిడి పెంచి ఆ ప్రాజెక్టు నిర్మాణం జరిగే విధంగా బీఆర్ఎస్ రైతుల పక్షాన పోరాడుతుందని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. సరే, ఇంకా చెప్తే కాంగ్రెస్ వాళ్ళకి చాలా ఉన్నాయి.